అటు అనంతపురం జిల్లాలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంటుంది. నేతలు ప్రచారం జోరందుకుంది. రాయదుర్గం బొమ్మనహాల్ మండలం నెమకల్లు ఆంజనేయ స్వామి దేవస్థానం సన్నిధిలో పూజ చేసి మంత్రి కాలువ శ్రీనివాసులు ప్రచారం చేపట్టారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి, అధికార పార్టీకి ప్రజలు మరోసారి భారీ మెజార్టీతో గెలిపిస్తారని మంత్రి అన్నారు. కాలువ శ్రీనివాసులతో మా ప్రతినిధి రామాంజనేయుడు ఫేస్ టు ఫేస్. అనంతపురం జిల్లా బొమ్మనాల మండలం నేమకల్ మండలం ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసి ఈరోజు కాలువ శ్రీనివాస మంత్రి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆయన అడిగి సార్ చెప్పండి, అంటే ఇంకా షార్ట్ పీరియడ్ ఇంకా 25 డేస్ మాత్రమే ఉంది ప్రచారానికి. ఈ ప్రచారం ఎలా స్టార్ట్ చేయబోతున్నారు? ఈరోజు ఆంజనేయ స్వామి ప్రసిద్ధిగాంచిన ఆంజనేయ స్వామి దేవస్థానంలో పూజలు చేసి ఈరోజు నేమకల్లో శ్రీకారం చుట్టారు. ఈ ప్రచారం ఎలా ఉండబోతుంది? అంటే 4.5 సంవత్సరాలుగా మేము ప్రజల్లోనే ఉన్నాము. కొత్తగా ప్రజల మధ్యలోకి పోయే కార్యక్రమం అయితే కాదు ఇది. లాంఛనంగా ఎన్నికల ప్రచారాన్ని ఈరోజు ప్రారంభం చేశాం. అత్యంత ప్రసిద్ధి చెందిన నేమకల్లో ఆంజనేయ స్వామి ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉంటా ఉన్నాయి. నేను అధికారం లేనప్పుడు కూడా పాదయాత్ర హెచ్ఎల్సి ఆధునీకరణ కోసం పాదయాత్ర ప్రారంభం చేస్తే ఆంజనేయ స్వామి ఆశీస్సులతోనే ప్రారంభం చేశాం. తర్వాత ఏదైనా ఈ మధ్య సైకిల్ యాత్ర దాకా అన్నీ కూడా ఇక్కడి నుంచే ప్రారంభం చేశాం. కాబట్టి ఆంజనేయ స్వామి ఆశీస్సుల కోసం ఇక్కడ మరి ఈరోజు ప్రచారాన్ని ప్రారంభం చేసుకున్నాం. ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దశను దిశను నిర్దేశించబోయే ఎన్నికలు. 4.5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి చేతుల కష్టం వల్ల ఈ రాష్ట్రం భవిష్యత్తు మీద అందరికీ ఒక నమ్మకం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతోందనే అభిప్రాయం అన్ని వర్గాల ప్రజల్లోనూ బలంగా ఉంది. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికలు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావడం ఒక చారిత్రాత్మక అవసరం. అదే క్రమంలో రాయదుర్గం 4.5 సంవత్సరాల కాలంలో 4,500 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంత రూపురేఖలు మారుస్తున్నాం. ఈ ప్రాంతంలో శతాబ్దాల కరువుకు శాశ్వతంగా పరిష్కారం చూపెడతా ఉన్నాం. ఇదే నేమకల్లు దగ్గర ఉంతకల్లు నేమకల్లు మధ్యలో నేమకల్లు ఆంజనేయ స్వామి పేరిట ఒక రిజర్వాయర్ను నిర్మించడానికి ప్రతిపాదన చేశాం. 1180 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే రిజర్వాయరు మరి ఇక్కడ నిర్మితమైతే ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. ఈరేహాల్ మండలము, బొమ్మనహాల్ మండలము, కనేకల్ మండలాల్లో మరి అంత 2 పంటలకు నీళ్ళిచ్చే అవకాశం వస్తుంది. 1,00,000 ఎకరాలు ఈ రాయదుర్గం నియోజకవర్గంలో సాగులేకి తీసుకురావాలా, సాగునీటిని అందించాలని ఒక గొప్ప సంకల్పం తీసుకొని చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పటికే ఒకవైపు భైరవాంతిప ప్రాజెక్టుకు 968 కోట్ల రూపాయల నిధులు మంజూరై పనులు కూడా ప్రారంభమైనాయి. 260 కోట్ల రూపాయల ఖర్చుతో 36వ ప్యాకేజీలో మరి దాదాపు 37,000 ఎకరాలు అదనంగా ఆయకట్టు సాగులేకి వచ్చే అవకాశం ఏర్పడతా ఉంది. కనేకల్లు, రాయదుర్గం రూరల్, కొంత భాగము గుమ్మగట్ట, ఈ బొమ్మనహాల్ మండలాల్లో ఈ 36వ ప్యాకేజీ 34A ప్యాకేజీల కింద మరి అదనంగా ఆయకట్టు సాగులేకి రాబోతా ఉంది. ఇవన్నీ 2024 నాటికి పూర్తిగా సాకారమవుతాయి. అట్లాగే అడుగడుగున మేము చేసిన అభివృద్ధి ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా మా గ్రామానికి ఏం చేసామనే పరిస్థితి ఎవరికి ఇవ్వలేం. మేము మీ ఇంటికి ఏం చేయలేదో అడగమని పరిస్థితిలో మేము ఉన్నాం. కాబట్టి ఓటు అడిగే హక్కు తెలుగుదేశం పార్టీకే ఉంది, మాకే ఉంది. ముఖ్యంగా రాయదుర్గం నియోజకవర్గంలో ఎవ్వరూ చేయలేని పనులు, ఎప్పుడూ జరగని పనులు మేము ఈరోజు చేసి ప్రజల ఆశీస్సుల కోసం మళ్ళా ప్రజల దగ్గరికి పోతా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా అఖండమైన మెజార్టీతో ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారనే మరి నమ్మకం, విశ్వాసం మాకుంది. వాళ్ళ ఆశీస్సులతో ఇంకా ఈ రాయదుర్గం నియోజకవర్గాన్ని బాగు చేయడానికి, అభివృద్ధి చేయడానికి, అభివృద్ధిలో అగ్రగామిగా నిలపడానికి నా శక్తి వంచన లేకుండా మా నాయకులందరి సహకారంతో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో భవిష్యత్తులో వచ్చే 5 ఏళ్లలో పని చేస్తానని ఈ సందర్భంగా మా వాళ్ళందరికీ కూడా మాట ఇస్తా ఉన్నాం. గత ఎన్నికల్లోనూ ఏమీ హామీ లేదు, ఈ ఎన్నికల్లో కూడా నేను ఏమీ హామీ ఇవ్వను. ఖచ్చితంగా నా మీద నమ్మకం ఉంది ప్రజలకి. కాబట్టి నన్ను ఆదరిస్తారు, నన్ను అఖండమైన మెజార్టీగా గెలిపిస్తారు. ప్రతిపక్షాలు మాత్రం అంటే ఈ బీటీ ప్రాజెక్టులు ఇవన్నీ చూపించి ఓట్లు తన్నుకుంటారు, ఎలాంటి ముందుకు సాగట్లేదు ఆ పనులు అని. అంటే జనవరిలోనే ఆల్రెడీ ముఖ్యమంత్రి మాట ఇచ్చారు, రాయదుర్గం ప్రజలకు నీళ్ళు ఇస్తామని. ఇవన్నీ తాయిలాల కిందే చెప్తున్నారని ప్రతిపక్షం ఆరోపిస్తారు. రాయదుర్గం నియోజకవర్గంలో నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మిగిలింది కొంతమంది కార్యకర్తలు. ఆ కార్యకర్తలు అందరూ ఒకసారి వస్తే ఆ కాలువలో మరి చూపిస్తాం. ఆ కాలువ కనీసం అంతమంది కాలువ నిండా పట్టేంతమంది కూడా వైఎస్ఆర్లో లేరు. కాబట్టి వాళ్ళందరూ అక్కడ వస్తే
ఆ కాలువ చూపిస్తాము. తవ్వుతున్న కాలువ ఎన్ని కిలోమీటర్లు తవ్వాము, తర్వాత కనీసం ఆ కాలువ వెంట నడిస్తే వాళ్ళకి అర్థమవుతుంది పనులు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయని. ఒక ప్రాజెక్ట్ అంటే చాలా సాంకేతికపరమైన ఇబ్బందులు ఉంటాయి. దాని మరి ఒక దాదాపు 3.5-4 నెలల కాలము భూసేకరణకే మరి సమయం చాలదు. అట్లాంటిది ఈరోజు ఒకవైపు భూసేకరణ కార్యక్రమం జరుగుతుండగానే మరోవైపు రైతుల అంగీకారంతో పనులు ప్రారంభం చేశాం. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్ళి రైతులను రెచ్చగొట్టి మీకు డబ్బులు ఇవ్వకోకుండా మీ భూముల్లో కాలువ తవ్వుతున్నారు, తవ్వనియద్దండి అని కుట్రలు కుతంత్రాలు చేశారు. కానీ రైతులు ఎవరు వాళ్ళ మాట వినలే. మా మీద నమ్మకంతో, చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసంతో స్వచ్ఛందంగా వాళ్ళు భూములు ఇస్తూ ఉన్నారు. ఆ భూముల్లో కాలువ పనులు బ్రహ్మాండంగా మరి ప్రారంభమైనాయి, శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా ఈ సంవత్సరం ముగిసే నాటికే మేము బీటీ ప్రాజెక్టులో కృష్ణా జలాలు చూస్తామని విశ్వాసం ఉంది. ఇంకోటి, రాయదుర్గంలో ప్రధాన ఏదైతే పార్టీ నేతలు ఉన్నారో వాళ్ళందరినీ ఒక తాటిపై తీసుకురావడము, ఆ టీడీపీ కండువా కప్పడంలో గెలుపులో 2019లో 70% కాలువ శ్రీనివాస్ గెలిచారు అని చెప్పుకోవచ్చా? అంటే ఈ 2019 ఎన్నికలు రాయదుర్గానికి, రాష్ట్రానికి చాలా కీలకమైన ఎన్నికలు. తెలుగుదేశం పార్టీ గెలవాల్సిన అవసరాన్ని ఇప్పటికే ప్రజలందరూ గుర్తించారు. కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళినా చాలా అభిమానంగా, సాదాసీదా గృహిణులు, చంద్రన్న పసుపు కుంకుమ మాకు వస్తూ ఉంది. అట్లాగే వృద్ధులు, వితంతువులు, వికలాంగులు వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మేము ధైర్యంగా బతుకుతా ఉన్నాం. మా బతుకు వేరే వాళ్ళ ఆధీనంలో లేకోకుండా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని అందరినీ కూడా సాకుతా ఉన్నారు. కాబట్టి ఆయనే మళ్ళీ రావాలి, ఆయన వల్లనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఈరోజు ఎవరి మీద ఆధారపడకుండా మమ్మల్ని మా కాళ్ళ మీద నిలబడి బతికే విధంగా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటా ఉన్నారు. వృద్ధులకైతే కొడుకులాగా, మరి అట్లాగే వికలాంగులకైతే ఒక అన్నలాగా, అన్నదాతలకు అయితే ఒక అన్నలాగా, ఆప్తుల్లాగా అందరినీ ఆదుకుంటున్న చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మళ్ళా ఈ రాష్ట్రానికి అవసరం. ఆయన వల్లనే ఈ రాష్ట్రం అంతర్జాతీయ స్థాయిలో అగ్రభాగాన నిలబడుతుంది 2050 నాటికనే నమ్మకం అందరికీ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మరి తిరుగులేని మెజార్టీతో, అత్యధిక స్థానాలతో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి ఈ నవ్యాంధ్రలో ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. అనంతపూర్లో రాజకీయ నాయకుల వారసులు వస్తున్నారు. కాలువ శ్రీనివాస్ కుమారుడు ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో రాబోతున్నారు. నేను ఇంకా 15-20 ఏళ్ళు రాజకీయాలు చేసే ఓపిక నాకుంది. ఇప్పుడేం వారసులు సమస్య ఏం లేదు. అందరూ కుటుంబ సభ్యులందరూ కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించడం అన్ని కుటుంబాల్లో సహజంగా జరుగుతూ ఉంటుంది. గతంలో కూడా, గత ఎన్నికలప్పుడు కూడా మా కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి వాళ్ళ తోడ్పాటు, చేదోడు వాదోడుగా నిలిచారు. కాబట్టి ఈసారి కూడా ఎన్నికల ప్రచారంలో అందరూ సహజంగా అన్ని కుటుంబాల వాళ్ళు పాల్గొంటున్నట్లే మా కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటారు. ఇంకోటి ప్రధానంగా సార్, అనంతపూర్ జిల్లాలో అంటే మేనిఫెస్టోలో మీరు కమిటీ మెంబర్గా ఉన్నారు. పార్టీకి సంబంధించిన మేనిఫెస్టో ఎప్పుడు రిలీజ్ కాబోతుంది? అదేవిధంగా కొన్ని నియోజకవర్గాలు ఉత్కంఠ కూడా నెలకొంది. ఇంకా ఇప్పటికి కూడా అభ్యర్థులు ప్రకటించలేదు. ఎప్పటి లోపల తెరదించే అవకాశాలు ఉన్నాయి? మేము ఇప్పటికే మెజార్టీ స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాం. ఇంకా కొన్ని సాంకేతిక కారణాల వల్ల, కొన్ని అక్కడ స్థానికంగా నాయకత్వం మధ్య సమన్వయం చేయాల్సిన అవసరం ఉన్న కారణంగా కొన్ని ఇంకా ఆ కసరత్తు జరుగుతూ ఉంది. తప్పకుండా గత ఎన్నికల కన్నా చాలా ముందుగా ప్రకటించాం ఈసారి. కాబట్టి ఎన్నికల కన్నా అభ్యర్థులను ముందుగా ప్రకటించడంతో పాటు ప్రచారంలో కానీ, లేదా మేము చేసిన కార్యక్రమాలు చెప్పుకోవడంలో కానీ ఇప్పటికే దఫాలుగా, ఉదాహరణకి జన్మభూమి సందర్భంగా మా వాళ్ళందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళి ప్రభుత్వ కార్యక్రమాలను వివరించారు. అట్లాగే ఆ తర్వాత సైకిల్ యాత్రలు కానీ, మరి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం కానీ, రకరకాల సందర్భాల్లో అందరినీ కలిసి మేము చేస్తున్న కార్యక్రమాలు, మేము పడుతున్న శ్రమ, చంద్రబాబు నాయుడు గారి కష్టం ఇవన్నీ చెప్పుకున్నాం. మరోసారి వాళ్ళకు గుర్తు చేయాల్సిన అవసరం కూడా లేదు. ప్రజలే చెప్తున్నారు మంత్రి నాయుడు గారికి తప్ప మేము వేరే వాళ్ళకు ఓటేయము, ఆయనే రావాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి అని చాలా బలంగా చెప్తున్నారు. మంచి తేదీ చూసుకొని వేద్దాం. ఇదే కాలువ శ్రీనివాస్ గారు అంటే నామినేషన్ త్వరలో అయిపోతున్నాను, రాయదుర్గం పట్టణంలో భారీ మెజారిటీతో వెళ్ళిపోతున్నానని ధీమా వ్యక్తం చేశారు. షార్ట్ బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ చూద్దాం. స్టే ట్యూన్ టు మహాన్యూస్.